తెలంగాణ ఏం జరుగుతుంది? కేసీఆర్ లాస్ట్ టైం ఉన్నప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు ఎంత డెవలప్ అయింది అనేది. ఇప్పుడు తను వచ్చినాక ఏమవుతుంది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ ఉంది? నిన్న కాక మొన్న దాన్ని కాళేశ్వరం బ్యారేజ్ దాంట్లో కానీ ఏదో పెట్టిండు ప్రోగ్రామ్. 8 మంది 6 మెంబర్స్ కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ కూడా ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయలేకపోయిండ్రు. ఇప్పుడు అదే టైంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించింది కేసీఆర్కి కూడా ఆల్రెడీ ఇచ్చిండ్రు. అప్పుడు ఏం చేసిండు? ఆయనకు దాని మీద పూర్తి అవగాహన అనేది కేసీఆర్కి ఉంది కాబట్టే కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మనుషులు ఎవరైనా మనుషులే. ఇప్పుడు వాళ్ళని పంపించిన తర్వాత ఆ జనాలు అక్కడ లోపల స్ట్రక్ అయిపోయినారు. మొత్తం 60 మెంబర్స్ ఏమో పోతే 6 మెంబర్స్ 8 మెంబర్స్ లోపల ఉండిపోయాను. మిగిలిన 54 మెంబర్స్ ఏమో బయటకు వచ్చేసారు. ఆ 8 మెంబర్ ఇప్పుడు ఆ 8 మందికి సంబంధించిన వాళ్ళ ఇంటి వాళ్ళకి సంబంధించిన సమాధానం ఎవరిస్తారు? మా అంటే 1,00,000 2,00,000 ఇస్తారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు కదా, వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచాలి? ఇవన్నీ అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా జనాలకు మంచి చేయడానికి యూజ్ చేయాలి కానీ జనాలు నష్టపోవడానికి యూజ్ చేయకూడదు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అక్కడ మనకి గుళ్ళ మీద దాడులు జరిగినాయి. అప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేని మనిషి అల్లు అర్జున్ వల్ల ఒక ఆమె చనిపోయిందని అసెంబ్లీలో మాట్లాడారంట. దాన్ని బట్టి చాలానే గొడవలు అయినాయి. మీరేమనుకున్నారు ఆ టైంలో? నార్మల్గా ఇప్పుడు ఒక మూవీకి సంబంధించి ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలనంటే నువ్వు ఇప్పుడు దాని మీద ఎంతవరకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఆ అమ్మాయి నష్టపోయింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, ఆ అమ్మాయి బయటికి అంటే ఆ టైంలో ఆమె బయటికి రాకపోయి ఉంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు సేఫ్ అయి ఉండేవాళ్ళు కావచ్చు. రావడం తప్పని నేను అనట్లే. వచ్చినప్పుడు యాజ్ ఏ లేడీగా అంటే క్లౌడ్ ప్లేస్లో ఉండకుండా ఒక సేఫ్ జోన్ సైడ్ నిల్చొని ఉంటే బెటర్ ఉండేది. బట్ అది అక్కడ జరగలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇంటెన్షనల్గా తను ఇది జరగాలి అని చెప్పి తను కూడా కోరుకొని ఉండడు కదా. తనకు సంబంధించింది ఏంటి? తన సెలబ్రిటీ. సో సెలబ్రిటీస్ ఏం చేస్తే వాళ్ళ బ్రాండ్ను వాళ్ళు పెంచుకోవడం కోసమే వాళ్ళు వస్తారు. అంతకుమించి ఇంటెన్షన్గా నా వల్ల ఒక మనిషి నష్టపోవాలి, నా వల్ల ఒకరు ఇది చేయాలని చెప్పేసి ఉండరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఎందుకు రేజ్ చేసిండు? హైడ్రాని ఒకటి పెట్టిండు. కొందరు అంటే మంత్లీ సాలరీ మీద డిపెండ్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టి మరి ఇల్లులు కొనుక్కుంటారు. దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వమే కదా ఇచ్చింది. మరి అప్పుడేం చేసినావు? నువ్వు ఇచ్చేటప్పుడు అది చూడలే ఆ ఏరియాని? అదంతా చెరువు మొత్తం మంది కబ్జా చేసి కట్టిన ఇల్లు కదా. మరి అప్పుడు ఎందుకు? అప్పుడు నీకు అనిపించలేదా? అప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీకు కనిపించలేదా ప్రభుత్వానికి? దాన్ని హైడ్ చేయడం కోసం దీన్ని హైలైట్ చేసాను అంతే. ఏదన్నా ఒక ప్రాబ్లం అక్కడ ఒకటి హైలైట్ అవుతుంది ప్రభుత్వం నుంచి, వాళ్ళ సైడ్ నుంచి ఇది హైలైట్ అవుతుందంటే దాన్ని ఎరేజ్ చేయడం కోసం ఇంకొక హాట్ టాపిక్ ఏముంది? దాన్ని ఏది రేజ్ చేస్తే ఇది హైడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవాలి కదా ఎప్పుడైనా. అందుకని దీన్ని హైలైట్ చేసింది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడే అంత అంటే సినిమా దాని మీద టాపిక్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడేసిన మ్యాటర్ అది అంత కాదు కదా. నువ్వు చెయ్యాలనుకున్నప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు మీట్ అయ్యి, సరే మా సైడ్ నుంచి మేము చేసే హెల్ప్ ఏదో మేము చేస్తాం, మేము మా ప్రభుత్వం ఉన్న టైంలో కదా ఇలాంటి లాస్ ఒకటి జరిగింది, సో దానికి సంబంధించింది మేము ఇంతవరకు చేస్తాం. సరే మళ్ళీ అదొక మూవీ అండ్ హీరో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో మీ దానికి సంబంధించినప్పుడే వాళ్ళకి ఇలా జరిగింది కాబట్టి సో మీరు కూడా వాళ్ళకి ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పాలి. దాన్ని హైలైట్ చేసి ఇప్పుడు అదే ఒక సెలబ్రిటీ అది మాత్రం కుట్రతో చేసింది. తన నేమ్ని అదంతా పోగొట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు రోడ్డు మీద ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా పోలీసు వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ ఇంకో సంథింగ్ అని వస్తారు, ఆడ పానీపూరి బండి పెట్టుకొని ఉంటాడు. వాడు కొంచెం రోడ్ అటు క్రాస్ చేసినానంటే వాళ్ళ బండి అక్కడి నుంచి తీసేపించేదాకా గొడవ చెప్పిస్తారు. ఎందుకు? వాడికి ఆ 100 రూపాయలు వస్తేనే కదా వాడు తిని బతికేది. మరి వాడిని కొట్టడానికి మాత్రం పోలీసు వాళ్ళకు ఆల్ రైట్స్ ఇచ్చి రోడ్ల మీద ఇది ఉండొద్దు అది ఉండొద్దు. ఇప్పుడు ఈవెన్ బండి పార్కింగ్ చేసినా కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కనీసం ఇప్పుడు వెహికల్స్ పట్టుకొని పోతే నా వెహికల్ ఎక్కడుంది అని ఎత్తుక్కోవడానికే మినిమం బైక్స్ కానీ వెహికల్స్ కానీ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కష్టమవుతుందా? ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి జనాలకు హెల్ప్ అయ్యేవి చేయాలి. అనవసరమైన వాటిపైన దృష్టి పెట్టి అవన్నీ చేస్తే ఏమొస్తుంది? డెవలప్మెంట్ అనేది ఏమున్నది? ఇప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ 2 years 3 years అయిపోవడానికి వచ్చింది. డెవలప్మెంట్ ఏమన్నా ఉందా? 1% కూడా డెవలప్మెంట్ అనేది లేదు. జాబులు ఇస్తున్నా అని చెప్పిండు, అది పోయింది. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, దానివల్ల యూజ్ ఏముందండి? ఇప్పుడు రైస్ పెరిగింది, పప్పుకు ఛార్జెస్ పెరిగినాయి, వెజిటేబుల్స్ కొనుక్కోవాలంటే కూడా ఒకప్పుడు 100-200 తీసుకొని పోతే ఒక 4-5 కూరగాయలు కొనుక్కొని వచ్చినాం.
ఇప్పుడు మామూలు జనాలు ఒక 100 రూపీస్ పట్టుకొని పోయి కొనుక్కొని రాగలుగుతారా? రెండు కూరగాయలు కొనుక్కొని రాగలుగుతారా? ఆనియన్కి కూడా ఇంత ఛార్జెస్ పెట్టాయి. అవన్నీ ఎవరు ఇమ్మన్నారు? మేము అడిగినామా? జనాలు మేము అడిగినామా మాకు ఫ్రీ బస్ ఇవ్వండి అని? ఏ లేడీ రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి మాకు ఫ్రీ బస్ కావాలి అని చెప్పి అడిగిందా? అడగలేదు కదా. దానివల్ల యూజ్ నువ్వు ఇచ్చినా కూడా నువ్వు ఎక్కడెక్కడ పెట్టాలో బొక్క అక్కడ అంతా పెడుతూనే ఉన్నావు. దానికి ఇవ్వడం ఎందుకు? ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా తీసేసి మిగిలిన మనుషులు తినడం. ఇప్పుడు డబ్బులు ఉన్నటోళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు. 1000 రూపాయల మీద బతికేటోడు ఎట్లా బతుకుతాడు? నువ్వు ఇవన్నీ పెంచుతాంటే ఎవడెడతాడు? హాస్పిటల్కి పోతే కనీసం వాడికి అదే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి కన్సల్టెన్సీ ఫీజే 800, 1000 రూపీస్ తీసుకుంటున్నారు. అలాంటి వాటిపైన నార్మల్ జనాలు ఎట్లా బ్రతకాలి? నార్మల్ జనాలకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు అనే దాని మీద కదా అన్నీ ఆలోచించుకొని కదా నువ్వు చేయాలి. ఇప్పుడు జిఎస్టీ అని పెంచారు. ఆ జిఎస్టీ ఎవరికి వస్తుంది? కట్టేటోడు ఎవడు? ఇప్పుడు ఒక కారు కొన్నా 2-3 లక్షలు జిఎస్టీకే పోతారు. సెంట్రల్ స్టేటు జిఎస్టీ ఎందుకు ఇన్ని ఇన్కమ్ ట్యాక్స్ లాగా అన్ని ట్యాక్సులు కట్టుకుంటూ పోవాలి? ఎందుకు? నువ్వు జనాలకి ఏం చేయనప్పుడు ఈ ట్యాక్సులు కూడా ఎందుకు కట్టాలి? దేనికోసం కట్టాలి? అసలు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందంటారు ప్రభుత్వం. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగుంది అని చెప్పట్లేదు. కాకపోతే జనాలకు ఏదైతే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలలో మనకు ఒకరు వీళ్ళు మాకు మంచి చేస్తారు అని నమ్మే జనాలు ఓటేసి గెలిపిస్తున్నారు. అవునా? మీరు ఆ టైంలో ఏవో డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, సంబంధు ఏదో అని గెలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టినో మళ్ళీ అదంతా లాగడం కోసం మళ్ళీ జనాల మించలే రుద్దుతున్నావు. నువ్వు ఒక్క ఎలక్షన్ టైంలో జరిగిన ఏదైతే ఉంటుందో ఆ పాండమిక్ టైం, ఆ టైంలో ఎంతైతే ఖర్చు చేస్తావో మిగిలిన టైంలో అదంతా నువ్వు దోచుకోవడానికే చేస్తున్నావు. ఇన్ని లక్షలు నువ్వు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటావు? ఎవరైనా ఈవెన్ నేను ఒక్కరిని పాయింట్అప్ చేసి అనట్లేదు. ఎంతమంది అయితే పొలిటీషియన్స్ కానీ ఎవరైనా అన్నన్ని డబ్బులు పెట్టుకొని ఏం చేస్తావు? చచ్చిపోయేటప్పుడు నువ్వు నీ శవాన్ని కింద మొత్తం డబ్బులన్నీ పరుచుకొని అంటే పూడ్చిపెట్టడమో కాల్చడమో చేయరు కదా. మరి అన్ని డబ్బులు నీ బ్యాంక్ అకౌంట్లో ఏం చేసుకుంటావు? నీకు ఎంత అవసరమో అంతవరకు ఉంచు. ఆయన ఇప్పుడు ధరణి అని ఒకటి స్టార్ట్ చేసి ఆ టైంలో ఉన్న భూములన్నీ లేని అన్నీ ఎక్కడెక్కడో అంటే పాతకాలంలో ఉన్న సిచ్యువేషన్లో భూములన్నీ తీసుకొచ్చాను బయటికి. తీసుకొచ్చి అవన్నీ కూడా పొలిటీషియన్స్ ఎవరెవరైతే పెద్ద నాయకులు ఎవరెవరైతే ఉంటారో అవన్నీ భూములన్నీ కబ్జా చేసుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కడికి కనీసం ఇల్లు కట్టుకుందామంటే గజం భూమి కూడా లేదు. నువ్వు ఏవైతే అవన్నీ తీసావో గజం భూమి ఒక్కటి కూడా లేదు. అట్లాంటప్పుడు ఆ భూములు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇల్లు కట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అన్నీ అంటున్నారు కదా. ఇవన్నీ అప్పుడు చేయొచ్చు కదా, వాటిపైన ఫోకస్ పెట్టచ్చు కదా. నిజంగా చెప్పాలంటే ఏ స్టేట్కి సంబంధించిన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇవన్నీ కట్టిపిస్తున్నారు కదా. ఆ కట్టిపించినవి ఏ స్టేట్కి అవే వాడాలి, వేరే స్టేట్కి అవసరం లేదు అని అవి కలెక్ట్ చేసి పెట్టుకున్నా ఏ ఊరు సైడ్ ఉన్న జనాలు ఇంతమంది ఈ ఊరు నుంచి ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని చెప్పి అవన్నీ పెట్టి అక్కడ డెవలప్ కూడా చేయొచ్చు తెలుసా. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరి జేబులలో వచ్చి పడుతున్నాయి? జనాల జేబులు ఏమైనా వస్తున్నాయా? లేవు కదా. మన దగ్గర నుంచే తీసుకున్నాం. అది ప్రతి ఒక్కటి. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ వచ్చి నిల్చో నాకు 5 నిమిషాలు అంటే ఈ పార్క్ లోపలికి పోయి కూర్చున్నా కూడా దాంట్లో వాళ్ళు ఛార్జ్ చేసి ఇప్పుడు నార్మల్గా ఇక్కడికి వెళ్ళి వాక్ చేసుకొని వస్తావు. దానికి నువ్వు 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు. దేనికి ఇస్తున్నావు 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జ్? మెయింటెనెన్స్ చేయాలని ఛార్జెస్ అని అంటావు. ఏం చేస్తున్నావు? మెయింటెనెన్స్ ఉందా లోపల? ఏమన్నా నీట్గా ఏమైనా ఉంటుందా లోపల? ఈవెన్ ఇక్కడనే కాదు, ఎక్కడైనా అంతే. ఈవెన్ నువ్వు ట్యాంక్ బండికి వెళ్ళినా, దుర్గం చెరువు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అన్ని ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అంటాను, రోడ్ ట్యాక్స్ కడుతున్నావు. ఒక్క రోడ్ అన్న అక్కడ నుంచి ఇక్కడ కనుక్కుండా కనీసం ప్యాచెస్ లేకుండా ఉన్న రోడ్ ఒక్కటి చూపించండి ఎక్కడైనా. ఇవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ప్యాచెస్ లేకుండా ఉన్న రోడ్ ఎక్కడన్నా ఉందా? ఎవ్రీ ఇయర్ చెప్తున్నారు కదా రోడ్లు వేపించడానికి ఇంత వేసాం మేము, ఇండ్లకు వాటర్ రావడానికి ఇంత చేసాం, అది ఇది అని అంటాను కదా. అసలు ఎక్కడుంది డెవలప్మెంట్ అని? ఎక్కడుంది? ఏదో పైన కనిపించేంత వరకు డెవలప్ చేసి లోపల ఉన్నాయని అట్లనే వదిలేస్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వంలో కూడా కొన్ని ప్లేస్లలో మాత్రమే జరుగుతుంది. అది ఎవరో కొందరు చెయ్యాలి అన్న ఉద్దేశం ఉన్నోళ్ళు చేస్తున్నారు, తినాలి అనే ఉద్దేశం ఉన్నోళ్ళు తింటున్నారు, అంతే జరిగేది.